వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. 2014లో అధికారంలోకి వచ్చి 2018లో మళ్ళీ ప్రజాభిమానాన్ని సంపాదించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే అప్పటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో అప్రతిహత శక్తిగా ఎదిగింది. దుబ్బాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మినహాయిస్తే దాదాపు అన్ని ఉప ఎన్నికలు, మున్సిపల్ పోరాటాల్లో కూడా గులాబీ జెండానే ఎగిరింది. ఎన్నికైన ఏదైనా సరే విజయం తమదే అన్న ధీమాతో పార్టీ ఎప్పుడు ముందుకెళ్ళింది. వాటితో పాటు వాళ్ళకు అనుకూలంగా సోషల్ మీడియా ప్రచారం కూడా ఆ ప్రభావాన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీనే బలపరిచాయి. నిబంధనలు, చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు అన్న ఆరోపణల మధ్య కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఏకపక్ష విజయాలు కూడా సాధించారు. ఎదురు స్వరం వినిపిస్తే తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసే రాజకీయ శైలి కూడా అప్పట్లో మనం చూసాం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు. కాలచక్రం తిరిగినప్పుడు వాస్తవాలు ఖచ్చితంగా జనాలకి స్పష్టమవుతాయి. ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణలో అదే దృశ్యం కనిపిస్తోంది. తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ పార్టీ 7 స్థానాల్లో ఒక్క మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 2020లో చూస్తే 10కి పైగా కార్పొరేషన్లు గెలుచుకున్న పార్టీకి ఇది పెద్ద మార్పుగా చెప్పొచ్చు. 116 మున్సిపాలిటీలో కేవలం 18 చైర్మన్ స్థానాలు మాత్రమే దక్కాయి. అందులో కూడా 13 చోట్లే పూర్తి మెజారిటీ ఉండటం కూడా గమనార్హం. మిగతా చోట్ల కూడా ఇతర పార్టీల మద్దతుతోనే పదవులు ఖరారయ్యాయి. మరి నాటి అధికార ధోరణి ఇప్పుడు ప్రతిపక్ష స్థితిగా మారింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన ఇబ్బందులను ఇప్పుడు గులాబీ పార్టీ అనుభవిస్తున్నంత వాదన కూడా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరాన్ని గౌరవించడం, సంస్థలను అసమతుల్యంగా నడపడం అత్యంత కీలకం. అయితే రాజకీయాల్లో కక్షపూరిత ధోరణిలు పెరగడంతో విలువలు దెబ్బతింటున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాలే గులాబీ పార్టీకి ఒక రాజకీయ పాఠంగా మారచ్చు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రతిపక్ష దశలో ఎలా ప్రభావం చూపుతాయో అన్నది ఈ పార్టీకి ఖచ్చితంగా అర్థమవుతాను. ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ తీర్పిస్తారు. అది ఖచ్చితంగా శాశ్వతం కాదు. మారుతున్న సమీకరణాలను అర్థం చేసుకొని వ్యూహాలను మార్చుకోవటమే ప్రతి రాజకీయ పార్టీకి అవసరం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ మార్పు భవిష్యత్ ఎన్నికలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయం, స్థానిక అసంతృప్తులు, నాయకత్వ నిర్ణయాలు ఇవన్నీ కలిపి రాజకీయ గాలిని మారుస్తాయి. గులాబీ పార్టీ కూడా తన తత్వాన్ని పునఃసమీక్షించుకుంటేనే, ప్రజలకు చేరువయ్యే కొత్త విధానాలను అవలంబిస్తేనే ఆ పార్టీ పునరుద్ధరణ తిరిగి సాధ్యమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో శక్తి శాశ్వతం కాదు, ప్రజలే అసలు నిర్ణేతలు అన్న సందేశాన్ని కూడా ఈ ఫలితాలు మరొకసారి గుర్తు చేస్తున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.